శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. అందరం బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ అమ్మవారికి ఇప్పుడు కోరుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః. మేమందరం కలిసి సంతోషి మాత గుడికి వెళ్ళామండి. ఈ సంతోషి మాత అమ్మవారు మా చిత్రకొండలో లేదండి గుడి. మేము ఇక్కడ నుంచి బలిమిల ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళి శుక్రవారం పూట అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్తుంటామండి. వెళ్ళి అక్కడ పూజ చేసుకొని అక్కడ వాళ్ళు వండుతారండి మధ్యాహ్నంకి భోజనాలు. అవి తినేసి రావడం మాకు ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళ్ళి వస్తుంటామండి. అలాగే ఈ సంవత్సరం మాఘమాసంలో వెళ్ళి వచ్చామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. వెళ్ళంగానే పంతులు గారు ఇంకా రాలేదండి. అందరం కలిసి కూర్చొని చక్కగా అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో అన్నీ అందరూ చీరలు, పళ్ళు, సంతోషమాతకి పులుపు ఇవ్వకూడదు కదండి. అందుకనే మేము ఎవరు పులుపుకు సంబంధించిన ఏ వస్తువుగా కూడా తీసుకొని వెళ్ళలేదు. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళామండి. అందరూ తీసుకెళ్ళినవన్నీ కూడా అమ్మవారికి వేశారు చక్కగా. అలాగే అందరం కలిసి కుంకుమ పూజ, లలితా సహస్రనామాలు చదువుకొని కుంకుమ పూజ పూర్తవగానే హారతి ఇచ్చేసి మళ్ళా అక్కడే మాకు భోజనాలు పెట్టారండి. తినేసి మళ్ళీ బయలుదేరిపోయి వచ్చేసాము. ఈ వీడియో కానీ నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. వరదా వామనైనా వారుణి మధుష్లవ విశ్వాదికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విరాత్రి వేద జనని విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రేశి క్షేత్రజ్ఞపాలిని క్షయ బుద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమచిత విజయ విమల వంద్యా వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని శిష్టా గుణ నా ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. కుంకుమ పూజ అయిపోగానే మేమందరం కలిసి ఒకే ప్లేట్లో మొత్తం అందరివి కలెక్ట్ చేసి అమ్మవారికి ఇవ్వడం మాకు అలవాటండి. అలాగే పూజ అయిపోయిన తర్వాత అందరూ చేసిన పూజ కుంకుమ అంతా ఒక దగ్గరికి చేసి అమ్మవారికి ఇస్తాము. అమ్మవారికి వాళ్ళు అభిషేకం చేస్తారు పంతులు గారు. మా పూజ పూర్తయ్యాక పంతులు గారు అందరూ తీసుకుని వెళ్ళిన చీరలు, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మకి చక్కగా ఇచ్చారండి. పూజ చేశారు. మేము తీసుకుని వెళ్ళిన ప్రతి వస్తువు కూడా పంతులు గారు పువ్వుల నుంచి అన్నీ కూడా చాలా బాగా వేశారండి. మా అందరికీ చాలా బాగా సంతోషం అనిపించింది. అమ్మ పూజ చేసుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటుందండి. మేమందరం చాలా జాగ్రత్తగా సంతోషమాత పూజలు చేస్తుంటామండి. ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఉద్యాపనకి ఇక్కడ బలిమిల దగ్గర ఉన్న సంతోషిమాత అమ్మవారి గుడికి వెళ్తుంటామండి. అలాగే ఈ సంవత్సరం పూజ చేసుకోలేదండి, కానీ అమ్మవారి దర్శనంకి ఒకసారి వెళ్ళి వద్దామని వెళ్ళామండి. చాలా బాగా జరిగింది. ఇంకా మా పూజలు అన్నీ పూర్తయినాక చక్కగా హారతి ఇచ్చారు పంతులు గారు.